ఆరోగ్యమస్తు పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు కార్యక్రమంలో చడి చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ప్రాణాలను హరించే వ్యాధి హెపటైటిస్. నిజానికి ఇది ఓ జబ్బు కాదు, కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వల్ల 1,50,00,000 మంది మరణిస్తున్నారని అంచనా. ఇంతగా ప్రభావం చూపిస్తున్న ఈ వ్యాధికి మందులు లేవా? అసలు హెపటైటిస్ ఎలా మొదలవుతుంది? ఈ సమస్యకు పరిష్కార మార్గాలేవి? ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా హెపటైటిస్ వివరాలను మీ ముందుకు తీసుకొచ్చింది మీ ఆరోగ్యమస్తు. హెపటైటిస్ ను చాలా మంది జబ్బుగానే భావిస్తుంటారు. నిజానికి ఇది కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. ఇందులో A, B, C, D, E అనే 5 రకాల హెపటైటిస్లు కోట్లాది మంది ప్రజల్లో వ్యాపించి ఉన్నాయి. వీటిలో దేనికి గురైనా దీర్ఘకాలంలో వారి కాలేయం దెబ్బతింటుంది. ఇందులో ప్రధానమైనది హెపటైటిస్ A. ఈ సమస్య వచ్చిన వారికి ముఖ్యంగా యుక్త వయసులో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, కొందరిలో లక్షణాలు కనిపించవచ్చు. ఇలా వ్యాధి సోకిన నాటి నుంచి లక్షణాలు బయటపడడానికి 2 నుంచి 6 వారాలు పట్టవచ్చు. లక్షణాలు కనిపించే వారిలో వికారం, వాంతులు, కామెర్లతో ఇది బయటపడుతుంది. హెపటైటిస్ వైరస్లలో అత్యంత ప్రమాదకరమైనది హెపటైటిస్ B. ఏటా 2 బిలియన్ల ప్రజల్లో వారికి తెలియకుండానే ఈ వైరస్ ఉంది. 35 కోట్ల మందిలో ఇది దీర్ఘకాలిక వ్యాధి. చాలా మందిలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా ఉండే సమస్య హెపటైటిస్ C. 45% మందిలో ఇది 6 నెలల్లో తగ్గిపోతుంది. మిగిలిన వారిలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా పరిణమిస్తుంది. స్వతంత్రంగా కాక హెపటైటిస్ Bతో పాటు వ్యాప్తి చెందే మరో సమస్య హెపటైటిస్ D. ఇది హెపటైటిస్ Bతో గాని లేదా ఈ వైరస్ సోకిన తర్వాత గాని రావచ్చు. హెపటైటిస్ వ్యాధుల్లో చివరిది హెపటైటిస్ E. ఇది సాధారణంగా దానంతటా అదే 6 వారాల్లోపే తగ్గుతుంది. కాలేయంలో వచ్చే ఇన్ఫెక్షన్ కానీ వాపు, దాన్ని హెపటైటిస్ అని చెప్తాము. హెపటైటిస్ రావడానికి చాలా కారణాలు ఉంటుంది. నంబర్ 1 వైరస్ ఎఫెక్షన్. వైరస్ ఏమన్నా ఇన్ఫెక్షన్ అయితే హెపటైటిస్ రావచ్చు. సెకండ్ మోస్ట్ కారణం ఏమంటే ఆల్కహాల్. సో ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది లివర్ని ఎఫెక్ట్ చేసి లివర్లో వాపు, లివర్ ఫంక్షన్ తగ్గడం, ఇదన్నీ అప్పుడు హెపటైటిస్ వస్తుంది. సో దీంట్లో వైరస్ వల్ల వచ్చే హెపటైటిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఇది ప్రివెంటబుల్, క్యూరబుల్. దీన్ని మనం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. వచ్చిన వైరస్ని కూడా మనం క్లియర్ చేసి హెపటైటిస్ని క్యూర్ చేయొచ్చు. వైరస్ వల్ల వచ్చే హెపటైటిస్ ఎనీ ఏజ్ గ్రూప్లో రావచ్చు. కొన్ని వైరస్ ఇప్పుడు తల్లిలో ఉండి బేబీకి వెళ్ళేప్పుడు అది పుట్టిన బేబీలో కూడా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ రావచ్చు. చాలా కామన్గా మనం చూసేది మిడిల్ ఏజ్ పీపుల్లోనే హెపటైటిస్ ఎక్కువ ఉంది. టెస్ట్ చేయకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవ్వడం, లేదంటే ఈ డ్రగ్ అబ్యూజర్స్, ఈ మందిలో హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఇన్సిడెంట్స్ చాలా. హెపటైటిస్ వైరస్లో చాలా రకంగా ఉంటుంది. ప్రతి వైరస్కి ఒక్కొక్క నేమ్ ఉంది. A, B, C, D, E అని. ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. దీంట్లో చాలా డేంజరస్ వైరస్ అంటే హెపటైటిస్ C వైరస్. ఎందుకని ఇది క్యూర్ చేయడం చాలా కష్టం. ఇది వస్తే పర్మనెంట్గా లివర్ డ్యామేజ్ అవ్వి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరం పడవచ్చు. మామూలుగా వచ్చే జాండిస్ హెపటైటిస్ A వల్ల చాలా వస్తుంది. ఈ హెపటైటిస్ A జాండిస్ అనేది మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో ఒక వారం 10 రోజులు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బట్ హెపటైటిస్ B లేదంటే హెపటైటిస్ C వల్ల వచ్చే జాండిస్ చాలా పర్మనెంట్గా ఉన్న అవకాశం ఉంది. సో ఈ 2 వైరస్ మనకు చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్లో హెపటైటిస్ E వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇలా ప్రెగ్నెన్సీ టైంలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అయితే మదర్, బేబీ ఇద్దరికి ప్రాణహాని ఉంటుంది. కలుషితమైన నీరు, ఆహారం లాంటి వాటి ద్వారా హెపటైటిస్ వ్యాప్తి చెందుతుంది. సురక్షితం కాని నీరు, అశుభ్రమైన పరిసరాల వల్ల, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం వల్ల ఇది వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇక హెపటైటిస్ B గర్భవతి అయిన తల్లి నుండి బిడ్డకు, నెలల పిల్లలకు అసురక్షిత లైంగిక సంపర్కం ద్వారా, సరైన పరిశుభ్రత లేని పచ్చబొట్టు పరికరాల వల్ల ఇది వ్యాపిస్తుంది. స్టెరిలైజ్ చేయకుండా వాడే ఇంజెక్షన్ సూదుల వల్ల, గర్భవతి నుంచి బిడ్డకు అసురక్షిత లైంగిక సంపర్కం లాంటి వాటి వల్ల హెపటైటిస్ C వ్యాపిస్తుంది. హెపటైటిస్ B వ్యాపించే అన్ని మార్గాల్లో హెపటైటిస్ D వ్యాపిస్తుంది. డ్రగ్స్ వాడేవారిలో దీని ప్రమాదం మరింత ఎక్కువ. హెపటైటిస్ E సైతం కలుషితమైన నీరు, ఆహార పదార్థాల వల్ల వ్యాపిస్తుంది. రక్తంతో సంబంధమున్న చర్యల వల్ల తల్లి నుంచి కూడా వ్యాప్తి చెందుతుంది. అందుకే హెపటైటిస్లో కనిపించే చిన్నపాటి సమస్యలు ఎప్పుడు ఎదురైనా వైద్యుని సంప్రదించి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి.
హెపటైటిస్ ఫస్ట్ ఉందా లేదా, అట్లా ఉంటే దేని వల్ల వచ్చింది, ఏ వైరస్ వల్ల వచ్చింది అని కనుక్కోడానికి బ్లడ్ టెస్ట్లు ఉంటుంది. బ్లడ్ టెస్ట్లో మనకు జాండిస్ లెవెల్ ఎంత ఉందని తెలుస్తుంది, లివర్లో ఎంత డ్యామేజ్ ఉందని తెలుస్తుంది. దాని తర్వాత ప్రతి వైరస్కి ఒక స్పెసిఫిక్ టెస్ట్ ఉంటుంది. హెపటైటిస్ బి వైరస్, ఏ వైరస్, ఆ టెస్ట్లు చేసేప్పుడు ఏ వైరస్ వల్ల ఈ హెపటైటిస్ జబ్బు వచ్చిందని మనకు క్లియర్ అవుతుంది. ఇది వచ్చిన తర్వాత వైరస్ ఇప్పుడు బాడీలో యాక్టివ్గా ఉందా లేదు, బాడీ ఇమ్యూనిటీ వల్ల ఆ వైరస్ ఆల్రెడీ కంట్రోల్ అయిందని కూడా మనం కనుక్కోవచ్చు. ఆ వైరస్ యాక్టివ్గా ఉండి అది చాలా బాడీలో మల్టిప్లై అయ్యి పెరుగుతూ ఉంటే దానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ పెడితే వైరస్ని కంప్లీట్గా మనం క్లియర్ చేయొచ్చు. సో ఇప్పుడు హెపటైటిస్ బి అండ్ సి రెండు వైరస్కి ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఇప్పుడు మన దగ్గర ఉంది. సో కంప్లీట్గా ఈ వైరస్ని మన బాడీలో ఉండి క్యూర్ చేయొచ్చు. ఎప్పుడు ఈ మెడిసిన్స్ యూస్ఫుల్ అంటే లివర్ డ్యామేజ్ ఎక్కువ అవ్వలేదు ఇనీషియల్ స్టేజెస్లో కనుక్కుంటే ఈ యాంటీవైరల్ మెడిసిన్స్ పెడితే ఆ వైరస్ కంప్లీట్గా క్లియర్ అవ్వి పర్మనెంట్ లివర్ డ్యామేజ్ని మనం స్టాప్ చేయొచ్చు. అడ్వాన్స్ లివర్ డ్యామేజ్ అయిన తర్వాత ఎవరన్నా ఈ వైరల్ ఇన్ఫెక్షన్తో వస్తే ఆ పేషెంట్స్కి ఈ వైరల్ మెడిసిన్స్ వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉండదు. అడ్వాన్స్ లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఆ కండిషన్ని మనం సిరోసిస్ అని చెప్తాం. ఈ పేషెంట్స్కి 90% కన్నా ఎక్కువ లివర్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇలా పరిస్థితిలో మెడిసిన్స్ అంత ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండదు. ఒకటే పర్మనెంట్ సొల్యూషన్ అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. 28th జూలై వరల్డ్ హెపటైటిస్ డే. మన థీమ్ ఎలిమినేట్ హెపటైటిస్. హెపటైటిస్ అనేది కంప్లీట్లీ ప్రివెంటబుల్ అండ్ మోస్ట్లీ క్యూరబుల్ డిజీజ్. సో క్రియేటింగ్ అవేర్నెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో లెట్ us all fight together and prevent hepatitis B infection and eliminate hepatitis. హెపటైటిస్లో చాలా సమస్యలు వాటంతటా అవే తగ్గిపోతాయి. అయితే కొన్ని మాత్రం కాలేయానికి భారంగా మారతాయి. ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే సరైన మార్గం. వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు ఈ సమస్యకు ముందస్తు వ్యాక్సిన్లు తీసుకోవడం చాలా ముఖ్యం. సమస్యను బట్టి ఈ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 5 సమస్యల్లో బి, సి వైరస్లు చాలా ప్రమాదకరమైనవి. ప్రారంభంలో వ్యాధి తీవ్రత తెలియదు. శరీరంలో వైరస్ వృద్ధి చెందిన తర్వాత ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. తీవ్రత పెరిగాక వైద్యుల్ని సంప్రదించినా పెద్దగా ఫలితం కనిపించకపోవచ్చు. వీటి ప్రభావం వల్ల కాలేయానికి క్యాన్సర్ సోకే ప్రమాదం కూడా ఉంది. మూత్రనాళాలు లేదా మూత్రపిండాలకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఏంటి అనేది తెలుసుకునేందుకు చేసే పరీక్ష యూరినాలసిస్. యూరినరీ ఇన్ఫెక్షన్లు, డయాబెటీస్, మూత్రపిండాల్లో రాళ్లు, ఇలా ఎన్నో సమస్యలు ఎంత మేరకు ఈ మన శరీరానికి వ్యాపించాయో తెలియజేసి చికిత్సకు ఉపకరించే యూరినాలసిస్ ఎలా చేస్తారు, అందులో ఏ ఏ అంశాలను పరీక్షిస్తారు, ప్రయోజనాలేంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూత్రాన్ని పరీక్షించే విధానాన్నే యూరినాలసిస్ అని పిలుస్తారు. మూత్రపిండాలు, మూత్రనాళాలతో సంబంధం ఉన్న ఎలాంటి సమస్యనైనా తెలుసుకునేందుకు ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. సాధారణంగా మూత్రంలో ఉండే వివిధ స్థాయిలు, కనిపించే విధానం ఆధారంగా సమస్యలను లెక్కిస్తారు. మూత్రంతో ఏమాత్రం సమస్య ఉన్నా అది ఏదో ఒక వ్యాధికి కారణమవుతుంది. ఆ సమస్య ఏమిటనే విషయాన్ని దీని ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. ఈ పరీక్ష మన శరీరంలో ఉండే సమస్యలు, ఆరోగ్యం తీరు గురించి పూర్తి అవగాహన ఇస్తుంది. కిడ్నీలు విసర్జించే మూత్రంలో వ్యర్థాలతో పాటు మినరల్స్, ఫ్లూయిడ్స్ సహా రక్తం నుంచి వచ్చే కొన్ని పదార్థాలు కూడా ఉంటాయి. శరీరానికి సంబంధించిన వందలాది వ్యర్థాలు ఇందులో ఉంటాయి. దాదాపు మూత్రానికి సంబంధించి 100 రకాల పరీక్షలు యూరినాలసిస్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. మన సమస్యను బట్టి 24 గంటల్లో మూత్రాన్ని సేకరించే వివిధ పద్ధతులు అనుసరిస్తారు. ఆయా పద్ధతుల్లో సేకరించిన మూత్రం ద్వారా మూత్రం పరిస్థితి ఏమిటన్నది నిర్ధారిస్తారు. యూరినాలసిస్ అంటే మన మూత్ర పరీక్ష. అది ప్రతి ఒక్కరికి ఏడాదికి ఒకసారి చేయాలని చెప్తూ ఉంటాం. పొద్దున లేయంగానే శాంపుల్ కాకుండా రెండవ శాంపుల్ తీసుకుంటే అది కరెక్ట్గా రిప్రజెంటేటివ్ అవుతుంది మన బాడీకి. సో ఆ రెండవ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేయడం వల్ల దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదట ఒక కిడ్నీ జబ్బు మొదలైనప్పుడు యూరిన్లోనే బయటపడుతుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సాల్ట్స్ ఆ యూరిన్లోకి పోతూ ఉంటాయి, అవి కూడా బయట కనపడతాయి అన్నమాట. సో ఈ యూరిన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు దానిలో కానీ కొంచెం పస్సల్స్ కానీ ఎక్కువ ఉంటే అది యూరిన్ లో ఇన్ఫెక్షన్ వల్ల అనుకుంటూ ఉంటాము. యూరిన్ తర్వాత మళ్ళీ కల్చర్ చేయాల్సి వస్తుంది అనమాట. యూరిన్ పరీక్షలో వచ్చే రిపోర్ట్
బట్టి మనము ఏ జబ్బు అనేది ఒక సూచన కనపడుతుంది దానిలో. సో అలాగే యూరిన్లో కానీ రక్తం ఎక్కువ వస్తుంది అనుకోండి, మీకు కనపడదు అది మనకి, కానీ యూరిన్లో ఆర్బీసీస్ ఎక్కువ ఉంటే అప్పుడు అది అక్యూట్ గ్లోమెరులోనెఫ్రైటిస్ అని చెప్పి, లేకపోతే ఐజీఐ నెఫ్రోపతి అని కానీ అనుకుంటారు. సో ఈ మన దేశంలో ఐజీఐ నెఫ్రోపతి అనే జబ్బు చాలా ఎక్కువగా ఉంది. చాలా యంగ్ స్టూడెంట్స్లో కానీ యంగ్ పీపుల్లో చాలా చిన్న వయసులోనే అది తెలియకుండానే లోపలనే ఐజీఐ నెఫ్రోపతి స్టార్ట్ అవుతుంది. అది మొట్టమొదట యూరిన్ ఎగ్జామినేషన్లోనే బయటపడుతుంది అది. సో యూరిన్ ఎగ్జామినేషన్ వల్ల కిడ్నీ జబ్బులే కాదు, గుండె జబ్బులు కానీ వేరే జబ్బులన్నీ కూడా బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూత్రం సేకరించిన తర్వాత దాన్ని ల్యాబ్లో వివిధ రకాలుగా పరీక్షిస్తారు. మూత్రం మరీ పచ్చగా ఉండకపోయినా, ఎలాంటి మలినాలు కనిపించకపోయినా 1.005 నుంచి 1.0301 మధ్య గ్రావిటీ ఉన్న, pH విలువ 4.6 నుంచి 8.01 మధ్య ఉన్న, ఏ విధమైన ప్రోటీన్లు లేకపోయినా, 1 నుంచి 15 మిల్లీగ్రాముల గ్లూకోజ్ ఉన్న, కెటోన్స్ లేకపోయినా, ఇలాంటి పరిస్థితుల్లో మూత్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవనే చెబుతారు. ముఖ్యంగా ఈ పరీక్షల్లో ప్రధానంగా చూసేది మూత్రం రంగు గురించే. రంగు ఆధారంగా కొన్ని సమస్యలు గుర్తిస్తారు. ఈ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఒక్కరు, మనకి కిడ్నీ జబ్బు ఉన్నా కిడ్నీ జబ్బు లేకపోయినా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 1 సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే దానిలోనే మొట్టమొదట మన కిడ్నీ జబ్బులు బయటపడతాయి. ఈ యూరిన్ టెస్ట్లో ప్రోటీన్స్ ఎక్కువ పోతూ ఉంటే షుగర్ వలన మనకి కిడ్నీ డ్యామేజ్ అయినట్టు కానీ, లేకపోతే వేరే కారణాల వల్ల కిడ్నీ డ్యామేజ్ అయినట్టు మనకి తెలుస్తుంది. అలాగే యూరిన్లో మనకి రక్తం పోతుంది అనుకోండి కనపడకుండా, అక్యూట్ గ్లోమెరులోనెఫ్రైటిస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ బయటకు వస్తుంది. అలాగే యూరిన్లో పస్సల్స్ ఎక్కువ పోతున్నాయి అనుకోండి, చిన్నప్పటి నుంచి తెలియకుండానే కిడ్నీ డ్యామేజ్ అయినందువల్ల, లేకపోతే కిడ్నీలో ఇన్ఫెక్షన్ వల్ల కానీ మనకి ఇలా బయటకు వస్తూ ఉంటాయి అనమాట. కిడ్నీలో కొన్నిసార్లు సాల్ట్స్ పోతూ ఉంటాయి, ఆక్సలేట్ సాల్ట్స్ కానీ ఫాస్ఫేట్ సాల్ట్స్ కానీ పోతూ ఉంటే అవి కిడ్నీ స్టోన్స్కి ఒక చిహ్నంగా మనకు తెలుస్తుంది అనమాట. యూరిన్ ఎగ్జామినేషన్లో ప్రోటీన్స్ కానీ పాజిటివ్ వస్తే 24 గంటల మూత పరీక్ష చేసుకోవాలి. అంటే పొద్దున 8 గంటల నుంచి పక్క రోజు పొద్దున 8 గంటల వరకు 24 అవర్స్ యూరిన్ కలెక్ట్ చేసి టెస్ట్ చేసి దానిలో ప్రోటీన్స్ ఎంత ఎక్కువ పోతున్నాయో తెలుస్తుంది అనమాట. ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ కల్చర్ పాజిటివ్ వచ్చి 3-4 సార్లు మాటికి యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉందంటే తప్పనిసరిగా మన కిడ్నీలో టీబీ ఉందా లేదా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ టీబీ కూడా చాలా కొత్త పరీక్షలు వచ్చాయి యూరిన్లో, యూరిన్ పీసీఆర్ అని చెప్పి, జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్ అయిన రకరకాల టెస్టులు వచ్చాయి. కాబట్టి అలాంటి మంచి టెస్టులు చేసుకొని ఈ కిడ్నీలో టీబీ ఉందా లేదా కూడా రూల్ అవుట్ చేసుకోవచ్చు. మూత్రం గ్రావిటీని బట్టి కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయనే అంశాన్ని నిర్ధారిస్తారు. నీరు సరిగా త్రాగని వారిలో గ్రావిటీ సమస్య ఉంటుంది. మూత్రంలో ఉండే pH విలువలను బట్టి మూత్రంలో యాసిడ్ల సమస్యను లెక్కిస్తారు. అలాగే మూత్రంలో ప్రోటీన్ కూడా ఉండకూడదు. జ్వరం ఎక్కువగా ఉండడం, అధికంగా వ్యాయామం చేయడం, గర్భవతులు మరియు కొన్ని రకాల కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో మూత్రంలో ప్రోటీన్ పోవడం జరుగుతుంది. కొన్ని సమయాల్లో యూరినాలసిస్లో మైక్రోస్కోపిక్ అనాలిసిస్ అవసరం అవుతుంది. సెంట్రిఫ్యూజ్ గా పిలిచే ఒక ప్రత్యేకమైన మెషిన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. కిడ్నీ, షుగర్ సమస్యలు ఉన్నవారిలో ఈ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మూత్రంలో ఏదైనా సమస్య కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించి సమస్యను తెలియజేయాలి. మన సమస్యను బట్టి వైద్యులు ఏ తరహా యూరినాలసిస్ అవసరమవుతుందో తెలియజేస్తారు. వ్యాయామం. ఈ పేరు చెప్పగానే చాలా మందికి ఆసక్తి. ఇది వారం రోజుల దాకా ఇలానే కొనసాగుతుంది కూడా. ఆ తర్వాతే మొదలవుతుంది అసలు సమస్య. ఈ రోజు వద్దులే దగ్గర మొదలై అసలు మనకెందుకులే అనే దగ్గర ఆగుతుంది. వ్యాయామం ఆపడానికి ఎన్ని కారణాలైనా చెప్తాం. ఆపడానికి ఎన్ని కారణాలు చెప్తామో వ్యాయామం మొదలు పెట్టడానికి అన్నే కారణాలుంటాయి. అవేంటో తెలుసుకుందామా? చూడండి. వ్యాయామం, బద్ధకం రెండు పక్కపక్కనే ఉంటాయి. ఈ రెంటిలో వ్యాయామాన్ని ఎంచుకుంటే 60లో కూడా 20లా ఉంటాం. అలాగాక బద్ధకంతో బండిలాగిస్తే 40కే కూలబడిపోతాం. ఈ విషయం అందరికీ తెలిసినా వ్యాయామం అంటే చేయకపోవడానికి ఎన్నో కారణాలు వెతుకుతున్నారు. అయితే వ్యాయామం మొదలుపెట్టడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఇందులో మొదటిది, వ్యాయామం ఆరోగ్యానికి మంచిది. వ్యాయామం జీవితం నాణ్యత పెంచుతుంది. జీవితాన్ని కాపాడుకోవడానికి, జీవితం నాణ్యత పెంచుకోవడానికి ఇంతకు మించిన గొప్ప మార్గం లేదు. ఇక వ్యాయామం ఇప్పుడే మొదలు పెట్టేందుకు రెండో కారణం,
ఇది టైప్ 2 డయాబెటీస్ నుంచి రక్షిస్తుంది. రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల టైప్ 2 డయాబెటీస్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. వ్యాయామంతో పాటు ఎక్కువ క్రొవ్వు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు కూడా తగ్గిపోతాయి. వెంటనే వ్యాయామం ప్రారంభించడానికి మూడో కారణం చక్కగా నిద్రపడుతుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది పదం ప్రతి నోట మాట వింటూనే ఉంటాము. అయినా కానీ మనకు టైం లేకపోవడం వల్ల, లేకపోతే బిజీ షెడ్యూల్ వల్ల, లేకపోతే మనకు వాటి మీద ధ్యాస వెళ్ళకపోవడం వల్ల ఎక్సర్సైజ్ చేయలేకపోతూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే అంటామో ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఇది ప్రత్యేకమైన ఏజ్ గ్రూప్ అంటూ ఏముండదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. మెయిన్గా ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఒబేసిటీ వస్తుంది. టీవీ చూడడం కావచ్చు, వీడియో గేమ్స్ ఆడుకోవడం కావచ్చు, ఏదైతే ఇవన్నీ కూడా ఊబకాయానికి, వెయిట్ గెయిన్కి దారితీస్తూ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈ వయసు వాళ్ళ పిల్లల్లో మనం ఇది చదువు సభ్యత ఎలా నేర్పిస్తున్నామో, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, వాకింగ్ కావచ్చు, బయటికి వెళ్ళి స్విమ్మింగ్ కావచ్చు, గేమ్స్ ఆడడం కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, దీంతో పాటుగా ఫుడ్ వైజ్ కూడా మనకి ఇప్పుడు ఉండే ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం మార్చుకోగలిగితే ఈ ఒబేసిటీని దూరం చేసే అవకాశం ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన విషయం. అది చాలా మంది వాకింగ్ అని చెప్పుకుంటారు, కొంతమంది జాగింగ్ అని చెప్పుకుంటారు, కొంతమంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్గా చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా సరే మన బాడీకి ఫిజికల్గా ఎగ్జర్ట్ చేసేది ఏదైనా 30 to 45 minutes మినిమం పర్ డే చేయగలిగితే ఫిజికల్ యాక్టివిటీ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, తర్వాత ఇతరత్ర మెయిన్ మెడికల్ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల ముఖ్యంగా స్త్రీలు వారి వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారని తేలింది. కేవలం స్త్రీల విషయంలో మాత్రమే కాదు, పురుషులు సైతం వ్యాయామం కారణంగా వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవించగలరు అని తేలింది. వ్యాయామం వల్ల ఉండే మరో లాభం డిప్రెషన్ నుంచి విముక్తినిస్తుంది. రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ప్రతి భాగము కదులుతుంది. దీనివల్ల ఊపిరి పీల్చడం బాగా పెరుగుతుంది. కేవలం పెద్దవారికే కాదు, చదువుకునే పిల్లలకు సైతం వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రోజు వ్యాయామం చేసేవారికి రీజనింగ్ స్థాయి బాగా పెరుగుతుందట. దీనివల్ల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని తేలింది. రోజు వ్యాయామం చేసేవారికి శరీరంలో శక్తి క్రమంగా పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. వ్యాయామం చేసేవారిలో క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం వ్యాయామం వల్ల తగ్గిపోతుంది. ఆఫీస్ వాళ్ళలో సిట్టింగ్ జాబ్సే చాలా మంది కూడా సిడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. అది చాలా మంది 8 hours 10 hours కూర్చొని ఉండడం, చాలా ప్రొఫెషన్స్ అన్నీ కూడా కూర్చొని వర్క్ చేయడం వల్ల ఈ వెయిట్ గెయిన్, ఒబేసిటీ రావడము, దాంతోపాటు రిలేటెడ్గా మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, హార్ట్ రిస్క్ పెరిగిపోవడము చాలా కామన్గా, చాలా ఎక్కువ శాతంగా చూస్తున్నాం. కొంతమందిలో ఇప్పుడు లేడీస్ కామన్గా చూసుకున్నట్టయితే వాళ్ళలో ఊబకాయం కూడా ఇంపార్టెంట్ విషయమే. వాళ్ళలో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో PCOD అనే ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది అది కూడా ఒక ఇండికేషనే. వాళ్ళలో ఈ విధంగా ఫిజికల్గా రెగ్యులర్గా వాకింగ్ చేయగలిగితే, వెయిట్ తగ్గగలిగితే ఈ PCOD ప్రాబ్లం కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మనము ఈ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ని దూరం చేసే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ఫిజికల్ యాక్టివిటీ వల్ల హార్ట్ ఫంక్షనింగ్ బాగా ఉంటుంది. దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ బెటర్గా ఉన్నప్పుడు బ్రెయిన్ పరంగా కూడా యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కామన్గా చూసుకున్నట్టయితే ఒబేసిటీ చాలా ప్రాబ్లం, BP, తర్వాత షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి కూడా ఎవిడెన్స్ ఉంది. వాకింగ్ ద్వారా మనము డయాబెటీస్ని కూడా కొంతవరకు పోస్ట్పోన్ చేయొచ్చు అనమాట. అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వాకింగ్ చేస్తే బెటర్గా ఉంటుంది. వాకింగ్ చేయడం వల్ల బోన్ స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవి దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ మనం అందరం కూడా నడుము కట్టి వాకింగ్కి మనం ఒకవేళ లేకపోతే, రెగ్యులర్గా చేయకపోతే మనం దానికి శ్రీకారం చుట్టాలని నేను కోరుతున్నాను. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేసేవారిలో గుండెకు సంబంధించిన సమస్యలు మరింత తగ్గే ఆస్కారం ఉంది. ముఖ్యంగా రోజూ నడిచేవారిలో గుండెకు సంబంధించిన సమస్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. కేవలం నడవడమే కాదు, ఇంటి పనులు చేసుకోవడం, సైక్లింగ్, స్విమ్మింగ్ వల్ల కూడా ఈ ప్రయోజనాలు ఉంటాయి. కనీసం వారానికి 5 రోజుల పాటు సైక్లింగ్ లాంటి వ్యాయామాలు చేసేవారిలో ఈ సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆయుః ప్రమాణం బాగా పెరుగుతుంది. వృద్ధాప్యం పెరిగే కొలది ఎదురయ్యే మతిమరుపు సమస్యను సైతం వ్యాయామం ద్వారా తగ్గించుకోవచ్చు. దీనికోసం కనీసం రోజు 30 నుంచి 45 నిమిషాలు వ్యాయామం అవసరం. రోజు వ్యాయామం చేసేవారి రక్తపోటు సైతం అదుపులో ఉంటుందట. ఇలా శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు
వ్యాయామం వల్ల ఉంటాయి. రోజు వ్యాయామం చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందులో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నవి కొన్ని మాత్రమే. దీనివల్ల శారీరకంగా మానసికంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోజు కాసేపు నడవడం కూడా వ్యాయామమే అవుతుంది. ఈ వ్యాయామం వల్ల కలిగే లాభాల గురించి మీరంతా తెలుసుకున్నారు కదూ. ఇవాళే వ్యాయామం ప్రారంభించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.